హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బీట్రూట్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఏం కావాలో నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి, అలాగే ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి, అలాగే బీట్రూట్ కూడా చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సాల్ట్ ఇంకా వాటర్ యాడ్ చేసి కుక్కర్లో పెట్టి 2-3 విజిల్స్ వచ్చేలా ఉడికించుకోవాలి. ఉల్లిపాయలు మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి, అలాగే అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మిక్సీలో వేసిన ఉల్లిపాయ ముద్ద ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ వరకు కూడా ఫ్రై చేయాలి. ఉల్లిపాయలో ఉండే పచ్చి అంతా పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా 10 మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి ఇంకా సాల్ట్ కూడా వేసి ఇంకో 2-3 మినిట్స్ ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టిన బీట్రూట్ ముక్కలు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలో వాటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు దీనిలో కారం వేయాలి. మీరు ఎంత కారం తినగలరో చూసుకుని వేసుకోండి. అలాగే దీనిలో ధనియాలు జీలకర్ర పొడి వేయాలి. అది ఎలా చేయాలంటే ధనియాలు జీలకర్ర డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ చాలా రోజులు నిల్వ ఉంటుందండి. ఇలా కర్రీస్లో వేసుకోవడానికి వాడుకోవచ్చు. ఆ విధంగా చేసిన ధనియాలు జీలకర్ర పొడి వేసాను. వీటన్నింటిని బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి కూరని ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ చాలండి, ఎందుకంటే మనం ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై చేసాం, అలాగే బీట్రూట్ ఉడికించాం కదా, కాబట్టి మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఆగితే చాలు, కూర రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనిలో కొత్తిమీర వేసుకుందాం. అలాగే ఇప్పుడు మనం ఈ కర్రీకి తాలింపు పెట్టుకోవాలి. జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి.
అవి వేగిన తర్వాత దానిలో కొద్దిగా కారం వేయండి. ఇలా చేస్తే కర్రీ టేస్ట్ బాగుంటుంది. కారం వేసాక ఎక్కువసేపు ఫ్రై చేయకండి, వెంటనే దాన్ని కర్రీలోకి వేసేయండి. మీకు కావాలనుకుంటే దీనిలో గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.